ఎవరో బ్యాంక్ అధికారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. వాస్తవంగా తల్లికి వందనం డబ్బులు పడ్డాయట. ఆ డబ్బులు అందు ఎవరైతే ఆ మహిళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారట బ్యాంకోళ్ళు. అది కోఆపరేటివ్ బ్యాంక్. ఎందుకయ్యా అట్లాగా అంటే, మీ అత్తగారు అప్పున్నారు కాబట్టి నీ అకౌంట్‌లో తీసామన్నారు. వాళ్ళ అత్తగారు అప్పు ఉంటే ఈమెకేంటి సంబంధం? ఆ బ్యాంక్ మేనేజర్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. బ్యాంకులో డబ్బులు లాక్కున్నారని చెప్పేసి. వాళ్ళ అత్తగారు అప్పు ఉంటే ఏమైనా షూరిటీ ఇస్తే అప్పుడు సంబంధం. లేకపోతే అత్తగారి అప్పుకి కోడలకి ఏం సంబంధం అవుతుంది? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం తాజాగా చోటు చేసుకున్నటువంటిది. తల్లికి వందనం కింద జమైన సొమ్మును డ్రా చేసుకునేందుకు వెళ్ళిన మహిళను బ్యాంక్ మేనేజర్ నిర్దాక్ష్యంగా నగదివ్వనంటూ బ్యాంకు సిబ్బంది ద్వారా బయటికి పంపించేశారు. పొట్టి శ్రీనివాసులు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కుల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన నిప్పట్ల లక్ష్మికి 4 సంతానం. వీళ్ళలో 3 పిల్లలు అంగన్వాడీకి వెళ్తున్నారు. 2వ తరగతి చదువుతున్న కుమార్తెకి తల్లికి వందనం వర్తించింది. ఈ మేరకు పథకం నగదు జమ అయిందంటూ ఫోన్ సందేశం రావడంతో ఆనందించింది. డబ్బులు తీసుకునేందుకు ఆంధ్ర